ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిమ్మాపురం అవంతినగర్ అసోసియేషన్లో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మిత, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవాణి. ఎన్టీఆర్ జిల్లా చీమలపాడు పెద్దతాండాలోని అంగన్వాడీ కేంద్రం ప్రీ స్కూల్లో ఫుడ్ పాయిజన్. 18 మంది చిన్నారులకు గాను 11 మంది చిన్నారులకు అస్వస్థత. ఉయ్యూరులో తాగిన మత్తులో 2 వ్యక్తులు హల్చల్. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన 2 వ్యక్తులు. తిమ్మాపురం అవంతినగర్ అసోసియేషన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ సంయుక్త ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మిత, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించేందుకు సాధ్యపడుతుంది అని, పబ్లిక్ ప్రతి ఒక్కరు నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. వ్యసనాలకు అలవాటు పడేవారే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. కాలనీల్లో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్న స్థానికులు ప్రశ్నించాలని సిఐ చైతన్య కృష్ణ పలు సూచనలు చేశారు. ఎస్ఐ రవీంద్రబాబు, పీతాని శ్రీనివాసరావు, తిమ్మాపురం అవంతినగర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. వరకు హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ కొన్ని దగ్గరగా ఉన్నాయి. కొన్నిలో ఇక్కడ మనకి అటు ఉన్నారు, వారికి ఇద్దరిద్దరుగా ఉంటున్నటువంటి వారికి కూడా అన్ని విధాల రక్షణ కల్పిస్తూ మాకు ఆ హామీ ఇస్తూ మరియు మాకు ఆఫీసర్స్కి తెలియజేయవలసింది కోరుతున్నాను. గౌరవనీయులైన ఈ సభకు స్టార్ట్ చేస్తున్న సుస్మిత ఐపీఎస్ మేడం గారికి మరియు మా యొక్క మీకు మా కొద్దిగా ఎవరో ఊర్లో ఉండి భయపడడం లేదా గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఉన్నంతలో కాలనీలో చాలా వరకు మోటివేట్ చేస్తున్నాం సార్. అది 4 గంటల దూరం నుంచి కదని ఎవరో భ్రమపడద్దు. దొంగతనం చేసేవాడికి ఏదైనా ఈజీయే అని చేత మన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నారు ఈ విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు తెలిసి మీరు కూడా కలిసి ఈ ప్రత్యేకించి ఈ గంజాయి బ్యాచ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అది పగల రాత్రి అనేది తేడా లేకుండా తెలుసు. ఆంజనేయ నగర్ కాలనీ రోడ్ల దగ్గరలో ఉంది. అది రమణీయపాడు గ్రామ పంచాయతీ కింద వస్తుంది. మీది అఫ్కోర్స్ మీ తిమ్మాపురం పంచాయతీ కింద వచ్చినా మీకు ఒక కాలం అడ్డే తప్ప అంతకన్నా ఇంకేమీ లేదు. అయితే ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలుగా మన వంతు సహకారం మనకు ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అది పగలైనా రాత్రైనా మా నోటీసులోకి వచ్చినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఒక నెంబరు అంటే ప్రత్యేకించి పోలీస్ శాఖ వారు మన దగ్గరలో ఉన్న సత్వరం ఏరియా ఉందనుకోండి, ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది, ఒక నెంబర్ మీరు చెప్పినట్లయితే అది మేము నోట్ చేసుకొని, అంటే నేను ప్రత్యేకించి చూస్తున్నానండి
నేను ఈ కాలనీ అవతలే మన ఆయన వినాయకుడి గుడి ఉంది, ఆ ఏరియాలో నేను ఉంటున్నాను. ఆ పార్కులో ఉన్న ఏరియా. పార్కులో సాయంకాలం 10 గంటల తర్వాత ఈ కుర్రాళ్ళు రాత్రి వస్తూ పోతూ ఉంటారు. నేను పార్కులో వాకింగ్ చేసేటప్పుడు చెప్తాను, ఒరే మీరందరూ 9:30 తర్వాత ఉండకూడదురా అంటే, ఎందుకు ఉండకూడదు, ఏం చేస్తున్నాం, ఉంటాం. చాలా ఎడమెంట్గా మాట్లాడతారండి. ఎంత అంటే వాళ్ళు స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా ఎంత అంటే ప్రతిదానికి కూడా అడ్డమిట్టే తిండు, ఎందుకు ఉండకూడదు, ఏం చేసాం మేము, కూర్చొని వెళ్ళిపోతాం అని రకరకాలుగా ఈ పాటలు పెట్టుకోవడం, డ్యాన్స్ వేయడం. కూడా ఏదైనా క్రైమ్ జరిగినా, దొంగతనం జరిగినా మనం దాన్ని ఫేస్ చేసుకుని, మనకు తెలిసిన మన నైబర్స్ వీళ్ళు ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో మనకు తెలుస్తూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు. 10 ఏళ్ళకి ఒక ఫ్యామిలీ అన్నా ఇంటి దగ్గర స్టే చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మనకు తెలిసిన 10 ఇళ్ళు మనం ఒక్కొక్క 5 నిమిషాలు రోజుకి మానిటరింగ్ చేసుకుంటే, అంటే వాళ్ళు లేని టైంలో ఎవరో వచ్చారు, సస్పెక్టెడ్ పర్సన్ ఎవరైనా వస్తే మనం కూడా మనవంతుగా మనం అవేర్నెస్తో ఉంటే పోలీసు వారికి భారం తగ్గించిన వాళ్ళు అవుతాం. క్రైమ్ని నిర్మూలించడానికి కూడా మనం కొంతవరకు మనం సహాయం చేయగలుగుతామని చెప్పేసి నా అభిప్రాయం. తీసుకునే కుర్రోళ్ళు ఈ ఎక్కువైపోయారు సార్. ప్లస్ కోడిపిల్లల గురించి గతంలో జరిగితే ఆ విషయం ఎస్ఐ గారికి తెలియజేసాం, రైడ్ చేశారు సార్. 2-3 సార్లు రైడ్ చేశారు మన ఎస్ఐ గారు, అది కొద్దిగా అరికట్టారు సార్. అలాగే బర్డ్స్ ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన పక్షులు, వలస పక్షులు ఉంటాయి సార్ ఈ ఏరియాలో. కొద్దిగా లోతైన ఏరియా కాబట్టి సార్, ముంపు ప్రాంతం కాబట్టి ఇక్కడ వలస పక్షులు వస్తూ ఉంటాయి. వలస పక్షులు కొట్టేసే కొద్దిగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇందులో మా కమిటీ మెంబర్ అయిన కనకం శివకుమారి గారు పడతారు, రవికుమార్ గారు ఒకసారి గ్రూప్ లో కూడా పెట్టారు ఈ విషయం. అలా ధైర్యంగా పెట్టాలా. మన సమస్య వచ్చినప్పుడు లైకులు పెట్టడం కన్నా సమస్యని గ్రూప్ లో తెలియచేయడం ముఖ్యం. సమయం సందర్భం వచ్చింది కాబట్టి మన కాలనీ కూడా చెప్తున్నాను, మీ సమస్యని ధైర్యంగా గ్రూప్ లో చెప్పాలి. గ్రూప్ లో చెబితే ఆ సమస్య కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మనం తెలియజేస్తాం. అది మీరు అందరూ గమనించండి. మనం ఎప్పుడైతే అందరం కలిసిగా ఆ ఒక కార్యక్రమం లేదా ఒక సమస్య గురించి పెట్టామో దాని గురించి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. లైట్ పోయింది అంటున్నారు, వస్తుందా లేదా? అలాగే సమస్య వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏపీఎస్పీలో ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు సార్ ఇదే లైన్లో. ఆయన వాళ్ళ ఇంటి ముందు ఒక అతను ఏదో యాక్టివిటీ చేస్తుంటే అతను కొద్దిగా మందలించగానే ఒక అరగంట తర్వాత ఇంకొక 2 కుర్రోల్ని అదే బైక్ మీద తీసుకొచ్చి అతని ఇంటి దగ్గర అతనితో పాటు బైక్ ఫోటో తీసుకొని అలా 2-3 సార్లు అతన్ని వేరంటే చేయలేదు. అది నిర్మూలించారంటే మాకెందుకులే అనేది మాత్రం ఎవరో వదిలేదు. ఆటోమేటిక్గా ఈ పూర్వం అంటే ఏమో తెలిసింది కాదు, కానీ ఇప్పుడు ఆ జనాన్ని చూస్తే, వెళ్ళి కుర్రలు చూస్తే ఈడు రౌడియా లేకపోతే ఈడు పనిలేక తిరుగుతున్నాడు అనే విషయం మీ అందరికీ కూడా ఇట్టే క్యాచ్ చేసే రోజులు ఇవి. మీరు చక్కగా సెల్ ఫోన్లో ఫోటో తీయడమో, లేకపోతే పక్క వాళ్ళకి తెలియజేయడమో, లేదా గ్రూప్లో ఒక విషయం తెలియజేయడమో చేస్తే ఉన్న వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ తెలియజేసి అతన్ని మందలించే విధంగానో లేదా ఈ ఏరియా రాకుండానో చేస్తారు. మెయిన్గా ఈ కుర్రోళ్ళు, కొత్త కుర్రోళ్ళు అందరూ వస్తున్నారు సార్ కాలనీలోకి. దానికి ఏదైనా మీరు నైట్ ఓపెన్ డ్రింకింగ్ మీద ఏమన్నా కొద్దిగా యాక్షన్ తీసుకోండి సార్. అలాగే ఈ మధ్య గంజాయి సేల్స్ చేసే వాళ్ళ గురించి వస్తే ఎస్ఐ గారికి నేను తెలియజేశాను సార్. వస్తున్నారని తెలిసింది సార్. తెలిస్తే ఇలాగ అనుమానంగా ఉంది సార్ ఒక ఆయనని మన ఎస్ఐ గారికి తెలియజేశాను సార్. మీకు ఈసారి ఏ అనుమానం వచ్చినా వెంటనే ఫోటో తీసి పెట్టండి అని వెంటనే ఆయన స్పందించారండి. అలాగే బైకులు వచ్చినప్పుడు బైకులు ఇంకా జనాలు ఉన్నారని కూడా చూడలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు సార్. అది కూడా మీరు ఒక్కసారి ఏదైనా ఫోటో తీసి పెడితే మీరు ఏదైనా ఫైన్ వేసేటట్టు కానీ మేము తీసి పెట్టినా ఆథరైజ్డ్ పర్సన్స్ సార్, కమిటీ మెంబర్ లాంటి వాళ్ళు ఎవరైనా తీసి రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా ఫైన్ వేసేటట్టు కానీ లేకపోతే కొద్దిగా మండలించడం కానీ కూడా చేసే విధంగా చేయాలని కోరుతున్నాం. బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ మేమంతా కూడా కంప్లైంట్ అనుకున్నాం. దయచేసి ఆ పర్పస్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎర్లీ డేస్ లో మేము బాగా, నేను ఎర్లీగా ఇక్కడ పనిచేసిన గతంలో సర్పవరం చేసేటప్పుడు ఇది ఈ జ్యూరిస్డిక్షన్ సర్పవరం జ్యూరిస్డిక్షన్ అనుకొని ఇక్కడ కూడా వచ్చి మీటింగ్లు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమందరం మీ దగ్గరికి వచ్చి సీసీ కెమెరాల ఆవశ్యకత కానీ, ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ గురించి కానీ, లీవ్ టీజింగ్ గురించి కానీ, ఇట్లా వ్యసనాల గురించి కానీ, వీటి గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యేవారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో మాకు ఏంటంటే
టైం పర్మిట్ చేయట్లేదు, బందోబస్తులు కానీ రకరకాల ఇష్యూస్లో మాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అట్లానే అంతకు ముందు వచ్చినట్టు పబ్లిక్ ఎవరైనా ఇట్లాంటి మీటింగ్ గ్యాదరింగ్ చేస్తుంటే ఏ కాలనీలో రావట్లేదు. మిమ్మల్ని అందరిని అభినందించాలి, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి మా కోసం ఇంత శ్రద్ధతో మీరందరూ మేము గ్యాదర్ అయ్యి వచ్చినందుకు మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీకు ఉన్న ఇష్యూస్ కానీ జనరల్గా పోలీస్ సైడ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మీరు కోరుకుంటున్నారు, మీకు సెక్యూరిటీ పరంగా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యి డిస్కషన్ చేస్తే బాగుంటుందని మీతో రావడానికి కారణం. మీరు ఎవరన్నా దయచేసి ఎవరన్నా కాకినాడ జిల్లా పిఠాపురం గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురిచేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారంలో పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవాణి పాల్గొన్నారు. ముందుగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రచారం చేపట్టారు. ఉద్యోగులను పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పేరాబత్తుల సత్యవాణి మీడియాతో మాట్లాడారు. చాలా కాలేజీలలో అందరికీ మీకు 2 జిల్లాల్లోనూ బంధువులు ఉంటారు కాబట్టి దయచేసి మీరు అందరూ చేసి ఇలా చెప్పడం ఒకటి బ్రదర్స్ సిస్టర్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్లో రాజశేఖర్ గారు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని రిక్వెస్ట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ సార్ అందరూ వచ్చాము. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ మీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారికి వేయించండి. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి 2 జిల్లాలకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ టౌన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమిని గెలిపించడానికి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ఎంప్లాయీస్. వారందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పుకోయినా వారందరూ కూడా సానుకూలంగా స్పందించి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం. త్రాగునీరు దుర్వినియోగం చేస్తే క్షమించే ప్రశ్నే లేదని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్ హెచ్చరించారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకుని 2 పూటల నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాగావళి నది ఒడ్డున శ్రీకాకుళం నగరం ఉండడం వల్ల త్రాగునీటి సమస్య ఉండదని, కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 7 గ్రామాల్లో కొంతమేరకు త్రాగునీటి ఇబ్బంది ఉందని, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి నీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్లు ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సక్రమ పద్ధతిలో నీటి వినియోగం చేయాలని, నీటిని ఆదా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ప్రజెంట్ మనం 2 పూట్ల కూడా గంట సేపు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే రానున్న వేసవికాలం దృష్ట్యా కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా కూడా మేము తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎక్కువ మంది ఈ మోటార్లు పెట్టి వాటర్ కూడా తోడివేయడం వల్ల ఎక్కడైతే హై లెవెల్ ఏరియాల్లో ఉండే వాళ్ళకి నీరు కొంచెం తక్కువ ఉందనేది కంప్లైంట్ రావడం జరిగింది. దాని మూలంగా మొత్తం ఆల్ ఇమ్యూనిటీ సెక్రటరీస్ అలాగే ఫిట్టర్స్ అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వాటర్ మీటర్లు అంటే మనకి ఈ మీటర్లతో మోటార్ పెట్టి నీటిని తోడుతున్నారో వాటన్నిటిని కూడా సీజ్ చేయమని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా ఆ వాటర్ని దుర్వినియోగపరచకుండా కూడా మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకి ప్రజెంట్ అయితే వెల్స్లో వాటర్ మనకి పుష్కలంగా ఉంటుంది కాబట్టి అంతగా మనకి టౌన్ ప్రిన్సెస్ వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా మెర్జ్డ్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ మెర్జ్డ్ పంచాయతీలో ఉన్న వాటర్ ప్రాబ్లం దృష్ట్యా కూడా మనం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పటికే మనం టిట్కో దగ్గర నుంచి పోతన వలస చాపడం వరకు కూడా నీటిని మనం ఇచ్చేయడం జరిగింది. అక్కడ పుష్కలంగా వాటర్ ఉంది కాబట్టి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏదైతే మిగిలిన ఏరియాల్లో మనం ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేస్తున్నాం.
అవసరం అనుకుంటే దానికి అక్కడ ఉండే బోర్డ్స్ అన్ని ప్లస్సింగ్స్ అన్ని చేసి వాటర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఎక్స్ట్రా ట్యాంకర్స్ని కూడా ఎంగేజ్ చేసుకొని ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటున్న ఏరియాల్లో ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయడం జరుగుతుంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే దాదాపు 4,000 కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలియజేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహ నిర్బంధం చేసి పటిష్టమైన బందోబస్తు మధ్య ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం వద్దనున్న హెడ్ రెగ్యులేటరీ రీటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను మరియు నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను ఏమాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. సొరంగం 1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగం 2లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు 9 మాసాలు పడుతుందన్నారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి, అంటే దగ్గర 1,15 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం చీమలపాడు పెద్దతాండాలోని అంగన్వాడీ కేంద్రం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. అంగన్వాడీ కేంద్రంలో 18 మంది చిన్నారులకు గాను 11 మంది చిన్నారులకు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో చిన్నారులు డీలా అయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణం అంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. హుటాహుటిన చిన్నారులను వారి తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని తెలియజేశారు అధికారులు. 108 ఫోన్ చేశామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్, మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు, పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టడం, అందరినీ ఒకదాని మీద పడుకోబెట్టడం ఒకళ్ళ దగ్గర అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. ఉపాధ్యాయులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో చర్చించడమే కాకుండా ఆ తర్వాత ముఖ్యమంత్రితోనూ మంత్రి మండలిలోనూ చర్చించి పరిష్కరించగల సత్తా ఉన్న నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ చెప్పారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాల, ఎలిమెంటరీ స్కూల్, వంగవీటి మోహనరంగ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ స్వయంగా కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాల, గుంటూరు జిల్లాల
పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరారు. 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి బలపరిచిన సంగతి మనందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. సమస్యల్ని సభలో ఏ విధంగా చర్చించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ టీచర్స్ వ్యవస్థకి ఉన్న అనేకమైన సమస్యలు లేదా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కున్న 1,00,000 సమస్యలు వీటన్నిటి కూడా కొంత మేరకు పరిష్కారం చేయగలిగిన సమర్థమైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రత్యేకంగా టీచర్స్ వ్యవస్థలో ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మరలా తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా టీచర్స్ ఇబ్బంది పెట్టిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ సుమారు 25,000 కోట్ల పైగా బకాయిలు టీచర్స్ ఉన్నాయని చెప్పి కొందరు లెక్కలు చెబుతా ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయంటే ఆయన అనుభవం ఒక లెక్క అయితే, ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ గాని, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో గాని, ఒకసారి సభలో మాట్లాడటం చేతైన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశీలన చేసి మంత్రి మండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం గల శక్తి సమర్థుడు. కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా యూనియన్లు కూడా అతీతంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను టీచర్స్ ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు కామన్, అవి ఎవరు వచ్చినదని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ గత 5 సంవత్సరాల్లో మురిగిపోయిన ఈ వ్యవస్థను ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి విలవిలబాడుతున్న సందర్భంలో చిక్కుముడిని ఇప్పగలిగే శక్తివంతులకే అవకాశం ఇస్తే వాళ్ళకి రూలింగ్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కూడా దృష్టిలో పెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ ఓటేమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను. వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిఫ్టింగ్ అవడం జరిగిందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులతో పాటు వేగా జ్యువెలర్స్ ఎండి నవీన్ కుమార్ వనమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమ, చైర్మన్ రామ్మోహన్ బండ్లమూడి మరియు డైరెక్టర్ చంద్రకాంత్ సిహెచ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వేగా సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ చెప్పారు. జ్యువెలరీ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిఫ్టింగ్ లో డైరెక్టర్లు, భాగస్వాములు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు, వేగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎండి నవీన్ కుమార్ మాట్లాడుతూ జ్యువెలరీ రంగంలో నమ్మకం, నాణ్యత, నవ్యతలు అవసరమని తెలియజేశారు. గత 20 సంవత్సరాల కల సాఫల్యమని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ తరపున గంటారావం చేస్తామన్నారు. వేగా సంస్థ అభివృద్ధికి, విజయానికి దోహదపడిన మా డైరెక్టర్లు, పెట్టుబడిదారులు మరియు ప్రతి ఒక్కరికి తాను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని చెప్పారు. వారి సహకారంతో సవాళ్లను అధిగమించి చిరకాల అభివృద్ధి సాధించామన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జానచంద్ర. మంగళవారం ఉదయం కార్మల్ నగర్లోని సెయింట్ మేరీ విజయ్ కాన్వెంట్, చుట్టుకుంటలోని మెట్రో హోల్సేల్ మార్ట్ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని అన్నారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ కాన్వెంట్ను సందర్శించి అక్కడున్న ఫైర్ సేఫ్టీ మెషిన్స్ను పరిశీలించారు. అగ్ని ప్రమాదం తలెత్తిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఫైర్ సిబ్బంది ముందుగానే అవగాహన కల్పించగా ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ టెక్నీషియన్ షేర్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు. ఉయ్యూరు వాహన పట్టణంలోని కాటూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో హల్చల్ చేశారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ దాడి చేశారు. బస్సు అద్దాల ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విజయవాడ నుంచి ఉయ్యూరు డిపోకు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగించటంగానే కోపంతో అదే రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బి రవీంద్ర, మాజీ హోంగార్డ్, అతని బావమరిది జె నరేంద్రబాబు బస్సును ఆపి డ్రైవర్ ఉయ్యూరు కిరణ్ పై దౌర్జన్యానికి దిగారు. బస్సులో రాడ్డుతో నరేంద్రబాబు బస్సు అద్దాలని ధ్వంసం చేశారు. ఆ సమయంలో బస్సులో ఉన్న కండక్టర్గా చంద్రగిరి బాలకోటేశ్వరరావు ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో డ్రైవర్ పై దాడి చేస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కూడా బస్సులోనే ఉన్నారు. ఘటనపై సిఐ టీవీవి రామారావు నేతృత్వంతో పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ ఎం రమేష్ బాబు కోరారు. గురువారం వారు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. పథకాలను రైతులకు చేరవేసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 10 నెలల జీతాన్ని విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
మాది తిరుపతి జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వగ్రామము. మేము 2016లో ఈ ప్రోగ్రాంలో చాలా మంది 16,000 మంది దాకా ఈ ప్రోగ్రాం నందు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వంలో మాకు ప్రకృతి వ్యవసాయం తరఫున చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ప్రోగ్రాంను ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కనీసం ఎక్కడ మా వాళ్ళు చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కనీసం ఉద్యోగ భద్రత లేదు, మరియు హెచ్ఆర్ పాలసీ లేదు. కనీసం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా 16,000 మంది మేము ఒకటే కోరుకున్నాము, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్ గా తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏఈడిసి ద్వారా లోక్సభ మన బడ్జెట్ సమావేశాలకి భారీ ఎత్తున ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని, అదేవిధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము. గౌరవప్రదమైన చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను మీరు ప్రభుత్వంలో అమలు చేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరగడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2016 సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో 14,800 మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యమై ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి తరపున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. అయితే వీరు దాదాపు అంటే కనీస వేతనాలు వీరికి లేవు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు. అంటే అనేకంగా పని భద్రత లేకుండా మహిళలు కూడా అత్యధికంగా ఈ పథకంలో భాగస్వాములై పనిచేస్తా ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరదీయడంలో ఈరోజు కూడా భాగస్వాములైనటువంటి ఉద్యోగుల సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే నేచురల్ ఫార్మింగ్ పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ సమావేశంలో కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరి సమస్యల కోసం వీరికి కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అదేవిధంగా ఇప్పుడు ఈ పథకంలో ఉన్నటువంటి ఉద్యోగ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మాపురం అవంతినగర్ అసోసియేషన్లో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ ఐపీఎస్ అధికారి సుస్మిత, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవాణి. ఎన్టీఆర్ జిల్లా చీమలపాడు పెద్దతాండాలోని అంగన్వాడీ కేంద్రం ప్రీ స్కూల్లో ఫుడ్ పాయిజన్. 18 మంది చిన్నారులకు గాను 11 మంది చిన్నారులకు అస్వస్థత. ఉయ్యూరులో తాగిన మత్తులో 2 వ్యక్తులు హల్చల్. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన 2 వ్యక్తులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.